అందరికీ నమస్తరుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ముచ్చట చెప్పే పాటేలు బిచ్చం పెట్టడంటే వెనకటికో శాస్త్రం ఉన్నది. మన సక్కదనాల సర్కారు వారి వ్యవహారం గట్లనే ఉన్నది. కేసీఆర్ 10,000 ఇచ్చిన రైతు బంధు మేము 15,000 ఇస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తామని పెద్ద పెద్ద పొంకణాలు కొట్టిర్రు. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉదరిచ్చేది పోయింది అన్నట్టు మొత్తానికే లేకుండా రైతు బంధుకు రామ్ చెప్పింది మన గౌరవ సర్కారు. వానాకాలం బాయే మళ్ళీ యాసం గచ్చే గాని రైతు బంధు అయితే రాలే. ఎప్పుడు ఇస్తారు సారు అంటే దుగ్నాలలో ఉద్దర రేపని బోర్డు పెట్టినట్టు మన గౌరవ పాలకులు రైతు బంధు త్వరలో అని తీయటి మాటలు చెప్పి కాలం వెళ్ళదీస్తారు. ఇంకో దిక్కు జనం రైతు బంధు పడుతుందేమో అని కళ్ళల వత్తులు వేసుకొని ఎదురు చూస్తారు. ఇదే ముచ్చట మీద ట్విట్టర్లో గట్టిగా అరుచుకుంటూ మాజీ మంత్రి రామన్న నాడు గల్లా ఎగిరేసిన రైతు నేడు నేల సూపులు చూస్తాడు. ఆనాడు ఆత్మవిశ్వాసంతో అడుగులేసిన రైతన్న ఇలా ఆత్మ న్యూనతతో తండ్లాడుతున్నాడు. రుణం తీరక కొత్త రుణం లేక అప్పు ఉట్టక రైతన్న ఆగమైతుండు. రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం కదలికే లేదు. 2 విడతలుగా 20,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టింది సర్కారు. 31,000 కోట్ల రుణమాఫీ అని ప్రకటించి 17,000 కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చని తనుక సాగురని చెప్పింది సర్కారు. 15,000 రైతు భరోసా కోసం రైతులు కౌలు రైతులు ఎదురు చూస్తారు. 12,000 రైతు భరోసా కోసం రైతు కూలీలు పడుగాపులు కాస్తారు. 2 పంటలకైనా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యరా అని అధికారం కోసం అప్పుడు బీరాలు వలికిండ్రు. మొదటి పంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడు ఇస్తారా అని ఆలోచనతోటి ఎదురు చూస్తా ఉన్నారు. ఆశతో ఎదురు చూస్తారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎప్పటి సందిస్తారో అసలు ఇస్తారా ఇయ్యరా ఇప్పటిదాకా తెలియదు. రైతు భరోసా సాయం సున్నా, రుణమాఫీ అరసున్నా, రైతు బీమా గుండు సున్నా. కాంగ్రెస్ వాళ్ళ కరకు గుండెలు గరిగేదెన్నడు, రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు. జాగో తెలంగాణ అనుకుంటా ఎక్స్లో పోస్టు పెడితే నెటిజన్లు కూడా గట్టిగా సొట్లు పెడుతుండ్రు. పాలిచ్చే ఆవుందని తన్నే పొట్టేలు తెచ్చుకున్నట్టు అయిందన్న మా పరిస్థితి అని కేసీఆర్ ఇల్వ ఇయ్యాల తెలుస్తుందని అరొక్కలు కామెంట్లు చేయబట్టే.